హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజోహి అమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ చీమల కష్టపడు. ఒక అందమైన పొలంలో చిన్న చీమ ఉండేది. పేరు చిన్ని. చిన్ని చాలా కష్టపడే తత్వం, ముందు చూపు ఎక్కువ. ఇప్పుడు వేసవి కదా, మనం గింజలన్నీ ఏరుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటే చలికాలం హ్యాపీగా కూర్చొని తినొచ్చు అని అనుకుంది. వేసవికాలం మొదలైంది. సూర్యుడు దగదగా మండిపోతున్నాడు. అందరూ నీడలో విశ్రాంతి తీసుకుంటుంటే చిన్ని మాత్రం చిన్న గింజలు సేకరించడంలో బిజీగా ఉంది. అక్కడే ఒక మిడత కూడా ఉంది. పేరు మితు. మితు స్వభావం ఇంకా ఉంది కదా, అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటుంది. కానీ లాస్ట్కి మితు ఓడిపోతుంది. ఇప్పుడు మితు గురించి తెలుసుకుందాం. మితు రోజంతా పాటలు పాడుతూ నాట్యం చేస్తుంది. లా 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 అని జీవితం ఒక్కటే, ఎంజాయ్ చేయాలి అని పాడుతుంది. మితు ఆ చిన్నీని చూసి నవ్వింది. అయ్యో చిన్ని, ఇదెందుకు అంత కష్టం, రా ఆడుకుందాం అంది. అయితే చిన్ని నీతో ఇప్పుడు వేసవి కదా, నాతో రా గింజలు వేరుకుందాం, త్వరలో శీతాకాలం వస్తుంది, అప్పుడు గింజలు దొరకవు, అప్పుడు మనం ఏమీ తినలేము అని చిన్ని చెప్పగా చిన్ని చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోలేదు. కొన్ని నెలలు గడిచిపోయాయి. శీతాకాలం రానే వచ్చింది. చల్లని గాలి, వర్షం, పొలాల్లో గింజలు లేవు. మితు ఆకలితో వణుకుతుంది. చిన్ని చెప్పినప్పుడు వినలేదు. వినుంటే బాగుండు అని మితు అనుకుంది. చివరికి చిన్ని ఇంటి తలుపు తట్టింది. చిన్ని, నన్ను క్షమించు, నాకు చాలా ఆకలిగా ఉంది అనగా, నేను అప్పుడే చెప్పాను కదా మితు, నాతోటి రా గింజలు ఏరుకుందామని, నువ్వే వినలేదు. సరేలే రా మితు, గింజలు ఇస్తాను. మితు, తప్పు చేయడం సహజం, కానీ నేర్చుకోవడం ముఖ్యం అని చిన్ని చెప్పగా, సరే మీ చిన్ని అని మితు అన్నది. మితు కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇకపై నేను కూడా నీలా కష్టపడతాను, నీలాగా నేర్చుకుంటాను అని చెప్పింది. ఇది నిజమైన పాఠం. సమయం ఉన్నప్పుడే కష్టపడాలి, ఆలస్యమైతే ఇబ్బంది పడాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.